విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అన్ని విధాలా సహకరించాలన్నారు. అధ్యాపకులను కోరుతున్న విద్యార్థులు మన పిల్లలు అనుకొని వారి ఉజ్వల భవిష్యత్ అందేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అధ్యాపకులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఇటీవలనే కాంగ్రెస్ సర్కార్ కస్తూర్బా మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూళ్లలో 40% డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ పాఠశాలలో ప్రతి ఒక్కరు ఒక పేరు కొరకు ఒక మొక్క పెడుతున్నామని 237 ప్లస్ స్టాఫ్ వెళ్తున్నారు 29 దాదాపు అందరు కలిపి మా లీడర్లు కూడా కొంత ఉత్సాహం ఉంటే నాలుగంతా కలిపి ఈ ప్రిన్సెస్ లో 300 ఓ 50 మునుగ, ఓ 50 నిమ్మ, ఓ 50 జామ ఇట్లా అన్ని చెట్లు పెట్టినట్లయితే అవేం మనందరికీ కూడా ఉపయోగపడతాయి. అన్నిటికంటే ఎక్కువ చాలా శ్రమ పడితే గమ్యాన్ని చేరొచ్చు. ఇవాళ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ఇన్స్టిట్యూట్ చూసేటువంటి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారు కానీ, ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కానీ, తెలంగాణ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఈ విధంగా గురుకులాల్లో చదువుకొచ్చినటువంటి విద్యార్థులే. ఇక్కడ ఈ స్కూల్లో నేను నిలిచి వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందనేటువంటి మాట దయచేసి కట్టడం ద్వారా రావద్దు. నేను ఇంజనీర్ గారిని కోరుతాను. దాని తర్వాత మీ అందరూ కూడా ఈ రోజు 237 మంది ఉన్నారు, 360 స్ట్రెంత్. నేను ఇక్కడ పట్టణ ఈ ఎల్కతుర్తి మండల నాయకులందరినీ కోరుతా ఉన్నా, ఇలా రెసిడెన్షియల్స్ లాగా కస్తూరిబా కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, లేదా ఇలా గురుకులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు సంబంధించి కూడా 40% మెస్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెరిగినాయి. మీ అందరూ కూడా ఈ రోజు అవన్నీ కూడా వస్తా ఉంటాయి. నేను టీచింగ్ సైడ్ ఉన్న స్టాఫ్ అందరినీ పర్సనల్ గా కోరుతా ఉన్నా, దయచేసి వీళ్ళంతా మన పిల్లలే అనుకునే ఉద్దేశం కొద్ది సమాజంలో వీళ్ళ బాధ్యత ఆ భగవంతుడు మనకి ఇచ్చుడు అనుకునేటువంటి అవకాశం తీసుకొని వీళ్ళు రేపు పొద్దున ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుతాం.